ఆర్థర్ షాపెన్హర్ 19th సెంచరీకి చెందిన ఒక జర్మన్ ఫిలాసఫర్. ఈయన ఫిలాసఫీకి 8th సెంచరీకి చెందిన భారతీయ ఫిలాసఫర్ అయిన ఆదిశంకరాచార్య ఫిలాసఫీల మధ్య చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. వీళ్ళ థాట్ ప్రాసెస్లు ప్రపంచం ఎలా ఉంటుంది, అసలు మనం ఏంటి, నిజంగా ఆనందాన్ని ఎలా పట్టుకోవాలి, అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం అనే విషయాలపై మనకు లోతైన వివరాలు, తత్వం అర్థమయ్యేలా చేస్తాయి. షాపెన్హర్ ఇండియన్ ఫిలాసఫీ నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యారు. ఉపనిషత్తులు, బుద్ధిజం ఆయనపై చాలా ఎక్కువ ప్రభావితం చూపాయి. ఏది రెండు కాదనే అద్వైత వేదాంతాన్ని షాపెన్హర్ కాన్సెప్ట్స్ లో మనం చూడొచ్చు. శంకరాచార్య ఈ ప్రపంచం ఒక మాయ, ఒక భ్రమ అని చెప్పారు. షాపెన్హర్ విల్ అనే కాన్సెప్ట్ లో కూడా ప్రపంచం ఒక టెంపరరీ స్టేట్ మాత్రమే, దీనివల్లే మనకు బాధలు వస్తాయని చెప్తారు. శంకరాచార్య, షాపెన్హర్ ఇద్దరు కూడా ఈ ప్రపంచం కేవలం తాత్కాలికంగా భావించి ఈ ప్రపంచం అనేది పూర్తి నిజం కాదని చెప్పారు. బాధల నుంచి మనం బయటపడాలంటే మన కోరికలు తగ్గించుకోవాలని చెప్పారు. ఏ విషయం పైన అటాచ్మెంట్ లేకుండా రెనౌన్సియేషన్ ఇంకా డిటాచ్మెంట్ ద్వారా పీస్ఫుల్ లైఫ్ అంటే శాంతియుతమైన జీవితాన్ని పొందవచ్చు అని చెప్పారు. సింపుల్ గా చెప్పాలంటే సన్యాసం తీసుకోవడం. అటాచ్మెంట్స్ ఏవి లేకుండా గృహస్థ సన్యాసంలో కూడా ఉండొచ్చు. అలాగే మామూలుగా బ్రహ్మచర్యం పాటిస్తూ పూర్తి డిటాచ్మెంట్ లో కూడా ఉండొచ్చు. శంకరాచార్య అహంకారం అనేది ఒక భ్రమ, ఆత్మకు దానికి సంబంధం లేదని చెప్పారు. షాపెన్హర్ కూడా ఈగో ఇంకా వ్యక్తిత్వం అనేది కేవలం విల్ వల్ల జరిగే టెంపరరీ ఫినామినా మాత్రమే అని చెప్పారు. అద్వైతంలో ఆత్మ బ్రహ్మ ఒకటే అంటే ఏది రెండు కాదని శంకరాచార్య చెప్పారు. షాపెన్హర్ కూడా ఆలోచనల్లోకి డీప్ గా వెళ్ళడం లేదా ఆర్ట్ ద్వారా ప్రపంచం యొక్క నిజ స్వరూపాన్ని కొంచెమైనా అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు. శంకరాచార్య ఇంకా షాపెన్హర్ల ఆలోచనలు, చెప్పిన మాటలు, విధానాలు, డిఫరెంట్ అప్రోచెస్ వాడిన ప్రపంచం ఒక మాయ అని, ఆత్మజ్ఞానం మాత్రమే కావాల్సిందని, అహంకారాన్ని త్యజించాలన్న విషయాలు వీళ్ళ ఫిలాసఫీలో కామన్గా కనిపిస్తాయి.